హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గాని స్పెషల్. అంటే మన రాయలసీమ స్పెషల్ వచ్చేసి ఉగ్గాని కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరింతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆకాంక్ష పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కానీ ఇప్పుడు కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమోటాలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిసేపు అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి చీలకలేమో పోపులేక వేయలేదండి, చిన్న పాప తినలేదని. కాబట్టి ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఒక 2 నిమిషాలు అలా కలిపెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకున్నామనుకోండి, పచ్చిమిర్చి స్మెల్ మొత్తం మారిపోతుందండి. అంటే పచ్చిగా లేకోకుండా మంచి టేస్ట్గా మారిపోతుంది. కొంచెం మసాలా ఎర్రగా అయ్యేలా మగ్గించుకోండి. చూడండి, ఎర్రగా అయింది కదా. అలా కొద్దిగా ఎర్రగా అయిందంటే పచ్చిమిర్చి టేస్ట్ అనేది మారింది, బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకుంటే. ఇప్పుడు మసాలా రెడీ అయింది కదా. నేను ముందుగానే బొరుగులు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పోపులోకి బొరుగులన్నీ తీసి నీళ్ళన్నీ గట్టిగా అదిమేసి అలా వేసుకోవాలి. గట్టిగా నీళ్ళు ఏం లేకుండా అలా వేసుకోవాలి. మొత్తం అలా వేసుకోవాలి. ఇది మన రాయలసీమ స్పెషల్ అండి. పైన చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, అలాగే కొంచెం పుట్నాల పొడి కొద్దిగా పలుకులుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకోండి, బాగుంటుంది టేస్ట్. మెత్తగా పొడి చేసామంటే బొరుగుల్లోకి మసాలాలోకి కలిసిపోతుంది కాబట్టి అది కనిపించదు, పైగా టేస్ట్ ఏమి ఉండదు. అక్కడక్కడ పప్పులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మొత్తం ఇలా మొత్తం నీట్గా కలుపుకొని మసాలా మొత్తం నీట్గా కలుసుకునేటట్లు కలుపుకోవాలి. చూసారా, మొత్తం అలాగే కలుపుకుంటానే టేస్టీ రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. బజ్జీ అయితే చేయలేదండి, నెక్స్ట్ చేసినప్పుడు చూపిస్తాను కంపల్సరీగా. చాలా టేస్ట్గా ఉంటుంది. మా చిన్నమ్మాయి ఓ అని అరుస్తుంది కాబట్టి ఇప్పుడు మా చిన్నమ్మాయికి కూడా పెట్టేసి, నేనైతే ఇప్పుడు గుడికి వెళ్ళాలి, అందుకని చిన్నమ్మాయికి పెట్టేసి వెళ్తున్నాను. చూసారు కదా, చాలా టేస్ట్ కూడా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.